బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. మనము నిరాశలో, నిస్పృహలో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క వచనము, ఈ వాగ్దానం చాలా వండర్ఫుల్గా మనకు పనికొస్తుందండి. అంటే వచనాలు చూసినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను మనం ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు, లేదంటే కొన్ని వాక్యాలని మనం చదివినప్పుడు అవి మనకి అప్పటికప్పటికే ఒక మంచి రిలీఫ్ ఇచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జీవము గలది గనుక, దేవుని యొక్క వాక్యము జీవము గలది గనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, యెహోవా కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి, ధైర్యం తెచ్చుకోండి అనేటువంటి మాటలను బట్టి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ధైర్యపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక సందర్భంలో ఒక గుంపు ప్రజలు, అంటే కొంతమంది కలిసి ఒక స్టీమర్లో ప్రయాణం చేస్తూ సముద్ర ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు సడన్గా తుఫాను అలజడి వచ్చి ఒక రాయికి ఆ స్టీమర్ ఢీకొని అక్కడ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే లైఫ్ బోట్స్ అంటారు కదా, ఆ లైఫ్ బోట్లోనికి దాంట్లో ఉన్నటువంటి 12 మంది స్త్రీలను దాంట్లోనికి షిఫ్ట్ చేస్తారనమాట. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రాత్రి ఆ నీటిలో ఎక్కడ తీరమో తెలియదు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, అంతా చీకటి. మొత్తానికి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ నీటిలో, ఆ లైఫ్ బోట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రయాణం వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళందరికీ చాలా భయం వేస్తుంది. వాళ్ళందరూ చాలా దిగులు పడిపోతూ ఉన్నారు. అసలు ఎక్కడికి ప్రయాణం వెళ్ళిపోద్దో, ఈ లైఫ్ బోట్ ఎటువైపు వెళ్ళిపోతుందో, ఎక్కడికి అది చేరిపోతుందో ఎవరికి కూడా తెలియదు. చాలా భయం వేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి మార్గరెట్ విలియం అనేటువంటి ఆవిడ ఒక ఆరాధికురాలు. ఆవిడ సంఘంలో వర్షిప్ లీడర్ అనమాట. తను ఈ 12 మంది మామూలుగా వాళ్ళందరూ వెళుతున్నారు, ఎక్కడికో వెళుతున్నప్పుడు అక్కడ ఒక యాక్సిడెంటల్ ద్వారా, అంటే ఒక తుఫాను ద్వారా వాళ్ళ యొక్క స్టీమర్ పగిలిపోయినప్పుడు, ప్రాబ్లం అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఈ లైఫ్ బోట్లోనికి వీళ్ళని ఎక్కించేశారు. చాలా అలజడిగా ఉంది, గాలి తుఫానుగా ఉంది, ఇది ఎటో కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలో ఆ యొక్క లైఫ్ బోట్లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతున్న సందర్భంలో మార్గరెట్ విలియం అనే ఆవిడ ఆ పాటలు పాడడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆవిడ సంఘంలో వర్షిప్ లీడర్ అన్నమాట. తను దేవునికి సంబంధించిన పాటలు పాడుతున్నప్పుడు ఒక పాట అయిపోయిన తర్వాత ఇంకొక పాట, ఒక పాట అయిపోయిన తర్వాత ఇంకొక పాట ఆవిడ పాడుతూ నడిపిస్తూ ఉన్నప్పుడు కొంతసేపటికి కూర్చున్నటువంటి వీళ్ళందరికీ కూడా చుట్టూ ఉన్నటువంటి గాలి, తుఫాను, చీకటి, భయము తగ్గి కొంచెము వారి హృదయాలు నెమ్మది పొందుకున్నాయి. ఆ తర్వాత ఆవిడ ఆపలేదు పాటల్ని. ఒక పాట తర్వాత ఒక పాట ఆవిడ పాడుతూనే ఉంది. ఒక పాట పాడుతుంది ఆవిడ. ఆ పాట ఏంటంటే యెహోవాపై ఆనుకుని ఆయన కొరకు కనిపెట్టుము అనేటువంటి పాట. ఓ రెస్ట్ ఇన్ ద లార్డ్, వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ అనేటువంటి పాట. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఈ లోపల వాళ్ళను సేవ్ చేయడానికి వచ్చేటువంటి బోట్స్ ఈ పాటల శబ్దానికి, వాళ్ళు ఎటువైపు ఉన్నారో ఆ పాటల శబ్దాన్ని పట్టుకుని వాళ్ళందరూ కూడా వీళ్ళని రక్షించడానికి వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఈ పాట పాడుతూ ఉంటుండగా ఆ బోట్స్ వచ్చి వీళ్ళని సేవ్ చేసినటువంటి సందర్భాన్ని బట్టి ఒక పుస్తకంలో చదివాను ఈ ఇన్సిడెంట్ నేను. కాబట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది వాళ్ళ యొక్క ఆరాధన, వాళ్ళ యొక్క పాటలు దేవుని మీద వాళ్ళ ఆనుకొని చేసినటువంటి ఆ ఆరాధన ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్క స్త్రీ మార్గరెట్ అనేటువంటి ఆవిడ మామూలుగా పాటలు పాడే తలాంతు కలిగిన స్త్రీ గనుక ఆవిడ ఒక పాట తర్వాత ఒక పాట పాడుతూనే ఉన్నారు గనుక వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఈ పాటల యొక్క శబ్దానికి ఆ చీకటిలో ఆ బోట్స్ అన్నీ కూడా వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళని సేవ్ చేస్తున్న సమయానికి వాళ్ళు పాడుతున్నటువంటి ఆ పాట యెహోవాపై ఆనుకొని ఆయన కొరకు కనిపెట్టుము అనేటువంటి పాట. చూసారా? ఎందుకంటే వాళ్ళు ఆ నిరాశలో, నిస్పృహలో, చీకట్లో కొట్టుకుని పోతున్న సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించగలిగింది అంటే ఆవిడకు ఒక తలాంతు ఉంది కాబట్టి. సహజంగా పాటలు పాడడం అలవాటు లేనటువంటి వారు అలా పాట తర్వాత పాట పాడలేరు కదా. ఆవిడకు అలవాటు కాబట్టి పాట తర్వాత పాట పాడుతూ ఉంది. మనలో చాలామందికి దేవుడు చాలా తలాంతులు ఇస్తూ ఉంటారు. కొందరికి పాటలు పాడే తలాంతు, కొందరికి ప్రార్థన చేసేటువంటి తలాంతు,
కొందరికి వాక్యాన్ని కంఠస్థం చేసి ఆ వాక్యాలను మాట్లాడేటువంటి తలాంతు, అద్భుతాలు చేసేటువంటి తలాంతు, రకరకాల తలాంతులు దేవుడిచ్చినటువంటి తలాంతులు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి ఆరాధించేవారంటే చాలా ఇష్టం కదా. తలాంతు లేకపోయినా ప్రతి క్రైస్తవుడు పాటలు పాడగలడు. కాకపోతే ఒకటి, పాట తర్వాత పాట, పాట తర్వాత పాట నడిపింపుగా పాడాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరాధించేవారై ఉండాలి, ఒక తలాంతు కలిగిన వారై ఉండాలి. అక్కడ అందరికీ భయం వేస్తుంది. 12 మందిలో ఈవిడ కూడా ఒక స్త్రీ. అక్కడ పాట పాడాలి అనేది ఏమి ఎవరు చెప్పలేదు ఈవిడికి. కానీ ఆవిడకి ఇచ్చిన తలాంతు ద్వారా, ఆవిడ చేసినటువంటి పని ద్వారా దేవుడు వారిని రక్షించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజు మనకి కూడా దేవుడు చాలా తలాంతులను ఇస్తూ ఉంటారు. సహజంగా సంఘములో పాటలు పాడేవారు ఎలా ఉంటారంటే మైక్లో పాడాలి అని కోరుకుంటూ ఉంటారు. సంఘంలో మైక్ ఇవ్వకపోతే, మామూలుగా పాడండి అంటే చాలా పల్లెటూర్లలో, చాలా సంఘాలలో మైక్ ఇవ్వకపోతే పాడరు. మైక్లో ఒకరు పాడుతూ ఉన్నప్పుడు వెనకాల అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు చక్కగా. వితౌట్ మైక్ వాళ్ళు పాడొచ్చు, కానీ పాడరు. ఎందుకంటే నాకు మైక్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను పాడాలి అనుకుంటారు కొంతమంది. కొంతమందికి తలాంతు ఉంటుంది, పాడరు. చాలా బద్ధకం వాళ్ళకి, వాళ్ళు పాడరు. కొంతమంది రాగానే, చర్చిలోనికి రాగానే పాట పాడండి అంటే వెనక్కి తిరిగి చూస్తారు. ఎందుకో తెలుసా? అందరూ వచ్చారో లేదోనని. వీళ్ళు పాడే పాటని అందరూ వినాలి, మనుష్యులందరూ వినాలి, వీళ్ళు అప్రిషియేట్ చేయాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. మనం ఎవరి కోసం పాడుతున్నాం పాట? పాట పాడమని నీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నీవు ఒక సింగర్ అయితే దేవుడు వినాలి, నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనేటువంటి ఇంటెన్షన్తో నీవు పాడితే అది 100% దేవుని దగ్గరికి వెళుతుంది. మనుష్యులను ఇంప్రెస్ చేయాలి అనేటువంటి విషయంగా నువ్వు పాడితే అది నీ దగ్గరే నిలబడిపోతుంది. అలా కాకుండా అందరూ వచ్చాకే పాడాలి అనుకుని నిన్ను నువ్వు గొప్ప చేసుకోవాలి అని పాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది తలాంతు ఉంటుంది కానీ వాళ్ళు చాలా బద్ధకస్తులు. వాళ్ళు పాడరు, పాటలు సిద్ధపరచుకోరు, మందిరానికి కూడా పనికి రాకుండా ఉంటారు. వాళ్ళు చాలామందికి తలాంతు ఉంటుంది కానీ వాళ్ళ మందిరాల్లో వాళ్ళు వాడబడలేకపోతూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి విషయాలను సింగర్స్ విషయంలో మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈవిడికి ఏ మైకు లేదు, అక్కడ ఎవరు గొప్ప చేయరు, అక్కడ ఎవరు అంటే చాలామంది ఇలా ఉంటారు. ఇప్పుడు ఈ నిరాశలో మీతో పాటు నాకు నిరాశగా ఉంది, మీతో పాటు నాకు టెన్షన్గా ఉంది, నేనేం పాట పాడగలను ఈ సమయంలో అని అనుకోలేదు ఆవిడ. ఆవిడకి ఇచ్చిన తలాంతుని ప్రజ్వరిల్లా చేసింది అక్కడ. హల్లెలూయా. తిమోతితో పౌలు అంటాడు, నీకు ఉన్నటువంటి తలాంతును నువ్వు ప్రజ్వరిల్లా చేసుకో అంటాడు అక్కడ. కాబట్టి ఆవిడ తలాంతుని ఎక్కడ ఉపయోగిస్తుంది అంటే నిరాశలో, నిస్పృహలో, అక్కడ భయంకరమైనటువంటి ఒక కష్టకాలములో పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప వారిని ఆవరించి వాళ్ళని ధైర్యపరచడమే కాకుండా ఆ శబ్దము ద్వారా ఎక్కడున్నారో వీరిని కనుగొని ఆ బోట్స్లో నుంచి వచ్చినటువంటి ఆ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళని రక్షించడానికి కారణమైంది. మేము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఈ చీకట్లో ఉన్నామనే మీనింగ్ఫుల్ సాంగ్. ఎప్పుడైతే ఆ పాట వీరు పాడుతూ ఉండగా దేవుడు వారిని కనుగొన్నారో అప్పుడు నిజముగా ఎంత గొప్ప సాక్షులుగా వాళ్ళు నిలవబడ్డారో ఈరోజు మీరు చూడండి. కాబట్టి ఈరోజు నీకు ఇచ్చిన తలాంతు ఏదైనా కానీ ప్రతి పరిస్థితులలోనూ కూడా నువ్వు దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాటలు పాడేవారు సంఘాలలో నీకున్న తలాంతును నీవు ప్రజ్వరిల్లా చేసుకోవాలి. లేకపోతే దేవుడు వస్తాడు, అడుగుతాడు. ఆయన నీ తలాంతుని మంచం కింద కొంచెం కింద పెట్టావా, నేను పాడలేను అని కూర్చున్నావా, పాట పాడే తలాంతు ఉండి కూడా ఇదిగో నేను ఇందాక చెప్పినటువంటి మనుషుల మెప్పు కొరకో లేకపోతే ఏదో ఒక కార్యము జరగడం అంటే ఏదో ఒక ఒక ఒకేషన్ ఉండాలి, ఏదో ఒక అనేక మంది గుంపు కూడిన ఒక ఫంక్షన్ అయి ఉండాలి, ఒక మందిరం అయి ఉండాలి. అలాగా ఎప్పుడు కూడా నీ తలాంతుని నిర్లక్ష్యం చేయొద్దు. ఒక పాట ద్వారా ఎంతోమంది మార్చబడుతూ ఉంటారు. హోసన్నా మినిస్ట్రీస్లో యేసన్న గారు ఎంత మంచి పాటలు రాసినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతు ఆ పాటలు పాడేటువంటి తలాంతు, దాంతోపాటు వాక్యం ప్రకటిస్తుంటారు. ఆయన లోతులు మర్మాలు చాలా సబ్జెక్టుని చెప్పడం, లేదంటే చాలా ధారాళంగా చాలా డాక్ట్రిన్స్ నుంచి తీసి చెప్పడం లాంటి అంటే గంభీరమైన బోధ చేయరు, చాలా సాధారణమైన మాటలే మాట్లాడతారు. కానీ వారి పాటల ద్వారా మినిస్ట్రీని దేవుడు హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయనకున్న తలాంతులు, ఆయనకున్న డెడికేషన్ ద్వారా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ ఆయన స్వరంతోనే పాడుతున్నట్లుగా మనం ఈ రోజుకి చూస్తాం. ఆయన లేరు ఇప్పుడు.
పరలోకానికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆయన వెనకాల ఉన్న సేవకులందరూ కూడా అదే పాటలు పాడే తలాంతు, ఆ పాటలు ఎందరిని రక్షించాయో తెలుసా మీకు? నేను రక్షించబడి వచ్చిన క్రొత్తల్లో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అనే పాటని అసలు ఒక నెల రోజుల్లో 100 సార్లు వినుంటాను నేను. నిజంగానే అగ్ని నాలో రగిలి పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం తీసుకున్నాను నేను ఆ పాటలు వింటూ వింటూ. యేసన్న గారు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మినిస్ట్రీ ఏంటో తెలియదు, అసలు ఆయన బోధలేంటో నాకు తెలియదు. 20 సంవత్సరాల క్రితం జస్ట్ ఆ పాటే నాకు దొరికింది. అది టేప్ రికార్డర్లో పెట్టుకొని అలా వింటూ ఉన్నప్పుడు నేను ప్రభువుని వెతుకుతున్నటువంటి దినాలవి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నటువంటి దినాలవి, వాక్యం ధారాళంగా చదువుకుంటున్నటువంటి దినాలవి. ఒక సేవకురాలు నవ్వాలని కాదు, దేవునిలో ఎదగాలనే ఇంటెన్షన్తో చదువుకుంటున్న సమయంలో ఆ పాట పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నేను పొందుకోవడానికి కారణమైంది. అలానే ఇప్పుడు ఆ పాట ఎక్కడుందో తెరిచి లేదంటే అది తీసుకొచ్చి మీరు వింటే అది జరగదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాట ద్వారా దేవుడు సంధిస్తారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో దేవుడు ఆ పాటలో ఉన్నటువంటి ఒక్క మాట ద్వారా దేవుడు అక్కడ ఖచ్చితంగా పట్టుకుంటారు, రక్షిస్తారు. కాబట్టి ఈరోజు పాటలు పాడే తలాంతులు గల వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్తమానము వింటూ ఉండగా మీరు మీ తలాంతుని మంచిగా ఉపయోగించాలని, దేవుని కొరకు పాడాలని, ప్రతిదినము క్రొత్త కీర్తన పాడాలని దేవుడు కోరుకుంటారంట. కాబట్టి ఇలాంటి తలాంతు ఉన్నవారు ఈరోజు దేవుని కొరకు పాడడానికి ప్రతి సమయంలో సమయమనక అసమయమనక దేవుని కొరకు పాటలు పాడే తలాంతుని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ తలాంతు కలిగిన వాడే. అంటే మందిరంలో పాడేవాళ్ళు పర్టికులర్ తలాంతు కలిగిన వాళ్ళై ఉండాలి, మంచి స్వరాలు ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే అనేకులు వచ్చినప్పుడు వారందరూ ఏకముగా పాడుతూ ఉన్నప్పుడు పరలోకపు మహిమ అక్కడికి దిగి వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని మందిరాల్లో పాటలు పాడేవాళ్ళు ఉండరు, ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు సమయానికి వెళ్ళి చాలా చక్కగా మందిరానికి మీరు ఉపయోగపడినప్పుడు మీ గృహాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు నిరాశలో, నిస్పృహలో, నిర్జీవంగా ఉన్నప్పుడు యెహోవా కొరకు మీరు కనిపెట్టుకుని ఉండాలనేది ఈరోజు వర్తమానం కాన్సెప్ట్. భయపడొద్దు దేనికి కూడా, నిరీక్షణతో ఉండండి, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఏ పరిస్థితికైనా చాలినవాడు. గాలి, తుఫాను, అలజడి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళు తుఫాను వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నా కొరకు కనిపెట్టుకుని ఉండండి, ఖచ్చితంగా నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నట్టుగా అక్కడ తుఫానును అణిచినవాడు ఆయన. అబ్రహాము కూడా దేవుని మీదే ఆధారపడిన వాడు ఆయన. దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉన్నాడు ఆయన. గొప్ప కార్యాలు చూశాడు ఆయన, గొప్ప కార్యాలు చేశాడు కూడా దేవునిలో. కాబట్టి ఈ విధమైనటువంటి గొప్ప కార్యాలు చేయగల దేవుని వైపు మీరు కనిపెట్టుకుని ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఆ కీర్తన చదువుతున్నాను చూడండి. కీర్తన 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. ఈరోజు వాక్యము వినిన వారందరూ కూడా నీ అందు కనిపెట్టుకుని ఉండాలని, నిబ్బరము కలిగి ఉండాలని, ధైర్యముగా ఉండాలని, ఎలాంటి నిస్సారమైన నిర్జీవమైన నిరీక్షణ లేని పరిస్థితి అయినప్పటికీ నీ మీద ఆనుకొనుట ద్వారా వారు గొప్ప జయము పొందుకుంటారని నాయన ఈరోజు మాటల ద్వారా వారిని ధైర్యపరచమని, కృప చూపించమని, ఆ పరిస్థితులలో నుంచి వారిని విడిపించమని, ఈ మాట వారిని విడిపించడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.